ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే శని భగవానుడు ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు, అర్ధాష్టమ గురుదోష సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా నివారించుకోవాలి, గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయం, సత్ప్రవర్తన, దీక్ష, సంకల్పం చేత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్స్, రాజగౌరవాలు, రాజసన్మానాలు పొందబోతారు. అర్ధాష్టమ గురువు కారణం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, సకుటుంబ మిత్రులతో, సహచరులతో ఓపికగా ఉండగలగాలి. లేకపోతే మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అసలే ఇది శీతాకాలం అవడం వలన జలుబు సమస్యలు, అనారోగ్యం వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో విశేషంగా కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్య కదా అని వదిలేస్తే పెద్ద పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, శుక్ర సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యంలో బ్యాంకు లావాదేవీలు, ఆహార ఉత్పత్తులలో మంచి నాణ్యతతో కూడుకున్న జీవన ప్రయాణ గమనాలు ఉన్నాయి. ఈ పూర్ణిమ తిథి యందున వీలైతే రమా సహిత సత్యనారాయణ సంవ్రతము, కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపాన్ని పెట్టడం, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్లజిల్లెడు పుష్పాలతో కాళభైరవునికి మాలను వేయడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా నటీనటులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.